ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క వాగ్దానము మన జీవితాల్లో ఫలభరితముగా ఉండాలని, మన జీవితాల్లో ధైర్యము నింపాలని, మన జీవితాల్లో అద్భుతమైన దేవుని రూపాన్ని మనం పొందుకోవాలని, దేవుని యొక్క సాక్షులుగా మనము నిలబడాలని, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిగా ఆశీర్వదించబడాలని, దేవుని యొక్క చిత్తంలో వర్ధిల్లాలని ఎంతగానో ప్రయాసపడుతూ కొన్ని అద్భుతమైన మాటలను ప్రతి దినము మీ కొరకు బలపరుచుతూ దేవుడే ఒక నిర్మాణాన్ని మనలో ఏర్పాటు కలిగేలాగా ప్రతి దినం వాక్యాన్ని మనం నేర్చుకుంటున్న ప్రతి పరిస్థితిని బట్టి ఈరోజు మనము దేవుని యొక్క వాగ్దానాలను తెలుసుకుంటున్నాం. ఇంతగా దేవుడు మనకి ముందుకు నడిపించడానికి ఎందుకు అని ఆలోచన చేస్తే, దేవుడే మన పట్ల ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి, అనేకమైన జీవితాలు సంతోషముగా ఉండడానికి చాలా బలమైన మాటలు మనకి తెలియజేస్తూ వెళ్తున్నాడు. అయితే మనం నేర్చుకోవలసిన మాట, ఈ దిన వాగ్దానం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. చూడండి, ఏ విషయంలోనైనా మనము ఒక తల పెడుతూ ఉంటాం, ఒక అద్భుత కార్యం జరగాలని, లేకపోతే మ్యారేజ్ విషయంలో, లేకపోతే కుటుంబ అనేకమైన పరిక్రమాల విషయంలో మనము ఒక్కొక్క ఆలోచనము, ఈ కార్యం ఎందుకు జరగట్లేదు, ఈ కార్యం ఎందుకు జరగకపోవడానికి గల కారణం, ఎందుకు ఆ కారణం విషయంలో మనం బలహీనులం అయిపోతున్నామంటే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగునని వాక్యం చెలవిస్తుంది. అంటే మనము కార్యము తలపెట్టామంటే తప్పకుండా జరుగుతుంది. అయితే మనము బలహీనములు కాక ధైర్యముగా ఆ పనిని సంతృప్తి చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. ఆ బలహీనతను మనం ఎప్పుడు ఆలోచన చేయకూడదు. మనకి కావలసిన బలము దేవుని యొక్క విజయమై ఉన్నది గనుక తప్పకుండా ఆ విజయంలో మనం ముందుకు వెళ్ళాలంటే, మనము ఏ కార్యమైతే తలపెడుతున్నామో ఆ కార్యము దేవుడే సఫలపరుస్తాడని, ఆయన మీద ఎప్పుడైతే ఆనుకొని వెళ్తామో తప్పకుండా దేవుడు ఆ ఉద్దేశాన్ని మన జీవితాల్లో సఫలపరుస్తాడు. అయితే మనకున్న బలహీనత ఏంటంటే, మనము ఇది జరుగుతుందా జరగదా అని ఆలోచన చేస్తాం. ఇక్కడ మాట్లాడుతున్న మాట, బలహీనులు కాక ధైర్యము వహించుడి, అంటే మీ కార్యము సఫలమవుతుందంటే దేవుని యొక్క వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడుతుంది. అయితే మనము చేయవలసింది, మనము బలహీనులము కాకూడదు. ఏ రీతిగా కూడా మనం బలహీనులము కాకూడదు. బలహీనులమైన మనము ధైర్యము వహించి మీ కార్యము సఫలమవుతుందని వాక్యం చెప్తుంది. నిజముగా నీవు ఏ ఉద్దేశంలో నీ కార్యాన్ని చూడాలని, నీ యొక్క అభివృద్ధి చూడాలని, ఏ కార్యము నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావో, నజరేయుడైన యేసు నామములో ఆ కార్యము నీకు జరగబోతుంది. నీవు ఏదైతే తలపెట్టావో, ఎందులో అయితే నీవు బలహీనుడు అనుకుంటున్నావో, తప్పకుండా నీ కార్యాన్ని దేవుడు ధైర్యపరచబోతున్నాడు. నీవు ధైర్యముతో చూడు, తప్పకుండా నీ కార్యం దేవుడు సఫలపరుస్తాడు. గనుక నీ ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏదైతే తలపెట్టాలని ఆశపడుతున్నావో, ఏ కార్యమైతే జరగాలని చూస్తున్నావో, ఏ కార్యమైతే నీ జీవితంలో జరగలేదని బాధపడుతున్నావో, తప్పకుండా అది నీ జీవితంలో జరగబోతుంది. నీ జీవితంలో జరగబోతున్న ఈ కార్యాన్ని దేవుడు మహా అద్భుతంగా నిన్ను తీర్చబోతున్నాడు. నీ కార్యాన్ని సఫలపరచబడుతున్నాడు. గనుక నీవు చేయవలసిన విధానం, ధైర్యము వహించి నీవు తప్పకుండా నీకు ధైర్యం కలిగి ముందుకు వెళ్తే నీ కార్యము సఫలమవుతుందని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. ఈరోజు నీవు చేయవలసింది ఒకటే ఆలోచన, ఇంతవరకు జరగట్లేదని బలహీనురాలువై ఉంటావు. ఇక్కడి నుంచి నీవు ప్రారంభించిన ప్రతి కార్యం సఫలపరచబోతుంది. గనుక నీవు ధైర్యముగా, నమ్మకముగా దేవుని మీద ఆధారపడితే తప్పకుండా నీ కార్యం నెరవేర్చబడుతుంది. అట్టిగా ఉండడానికి దేవుడు నిన్ను ఈ కొద్ది మాటలతో దీవించి ఆశీర్వదించి నీ కార్యము సఫలపరచబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసయ్య, పరలోకపు తండ్రి, నీకే స్తోత్ర. అద్వితీయ దేవుడు, ఆది సంబుద్ధుడు తండ్రి, నిత్యము నీ కృప చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించి, ప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి, బలహీనతల నుంచి బయటికి తీసుకొచ్చి, నీ దయాకృపను మా పైన చూపించి, మహిమార్థమైన మేలులతో నీవే మమ్మల్ని కాచి కాపాడి నడిపించి, ప్రభువా నిజముగా మేము బలహీనులమై ఉండగా ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమవుతుందని చెప్పావు. గనుక
మేము ధైర్యంగా తండ్రి నీ వాక్యాన్ని వివరించి వాగ్దానము గల మాటలను వివరించము గనుక ఎవరైతే ధైర్యముగా నీ వాక్యాన్ని నమ్మి ఈ రోజు వాగ్దానాన్ని నమ్ముతున్నారో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వారందరినీ దీవించి ఆశీర్వదించి కృప చూపించి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచి శక్తినిచ్చి నీ అద్భుతమైన మేలులతో ముందుకు నడిపించమని నజరుడైన యేసు నామమున అడిగి వేడుకొని ఈ దినాన్న ప్రతి బిడ్డను బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.